ఇవాళ మా కోసం ఏ రెసిపీ చూపించబోతున్నాం? అరేబియన్ చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనుశ్రయాల. సో మంజు మన కోసం అరేబియన్ చికెన్ బిర్యానీ తయారు చేస్తుందంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరేబియన్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, క్రీమ్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మరసం, రోజ్ పెటల్స్, గరం మసాలా పౌడర్, పుదీనా, ఉడికించిన బాస్మతి రైస్, మిరియాల పొడి, ఆయిల్, ఉప్పు. సో చూసారు కదా అరేబియన్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మంజు, వాట్ నెక్స్ట్? చికెన్ బౌల్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం. ఓకే, గరం మసాలా పొడి, ఓకే, అగైన్ మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం, ఓకే, అండ్ అగైన్ మళ్ళీ మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయినాక అగైన్ పెరుగు, ఓకే, అండ్ అగైన్ పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వచ్చేసి క్రీమ్, అండ్ బ్రౌన్ ఆనియన్ మిక్స్ పూరా. ఇప్పుడు తెలుగు అబ్బాయిలు ఎదురుగుంటే తెలుగులో తిడతావా, హిందీలో తిడతావా? ఫ్లోలో వచ్చేస్తుంది అది. ఫ్లోలో వచ్చేస్తాయి, బూతులు అయితే తెలుగులో వస్తాయి. అంతా ఇప్పుడు దాకా అట్లా లేదు. ఇప్పటిదాకా అట్లా లేదా? రోజ్ పెటల్, ఓకే. ఓహో, అరేబియన్ బిర్యానీ కాబట్టి రోజ్ పెటల్స్. యా మ్యామ్. అండ్ ఇది మొత్తం కలపాలి. ఓకే, సో ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, రెడీ అయిపోయింది. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఓకే, ఇది ఇంకా కలపడం అయిపోయింది. కొద్దిగా 10 నిమిషాలు సైడ్కి పెట్టేసి, కొద్దిగా 10 నిమిషాలు సైడ్కి పెట్టేద్దాం. Yeah. ఓకే, సో ఇప్పుడు మనం కడాయి తీసుకోవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్, అండ్ అగైన్ 3 స్పూన్ నెయ్యి. ఓకే, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్, అదే దీంట్లో వేసేద్దాం. ఓకే, అనేది వేసేసినాం కదా, ఇది బాగా కలపాలి. ఓకే. ఇంకా సాలిడ్ 5 మినిట్స్ కుక్ చేయాలి మూత పెట్టేసి. ఓకే, సో లిడ్ పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం మూవీస్ చూస్తావా? నో మ్యామ్. నో, ఓన్లీ చదవడము, జాబ్కి వెళ్ళడము, తర్వాత నో, వెబ్ సిరీస్ చూస్తా. ఐ లవ్ కొరియా అండ్ కొరియన్. సో నీ ఫేవరెట్ వెబ్ సిరీస్ నేమ్ చెప్పు. ఫేవరెట్ లవ్ 020, ద ల్యాండ్, క్రష్ ఆన్ యూ, డిపెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు కొరియన్ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం, చాలా మంది అమ్మాయిలకి. ఎందుకు అంత పిచ్చి కొరియన్ అంటే? మీన్స్ అది వాళ్ళు కేరింగ్ అండ్ చూస్తే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. చాలా హ్యాండ్సమ్ ఉంటారా? ఏంటి ఇప్పుడు కొరియా నుంచి తెచ్చుకుంటావు హస్బెండ్ని? యా షూర్. సౌత్ కొరియా, నార్త్ కొరియాకి వెళ్ళకు రావు. రాను. యా ప్లీజ్. ఈలోపు ఇది రెడీ అయిపోయిందా? యా మ్యామ్, కొద్దిగా 1 సెకండ్. యా మ్యామ్, రెడీ అయిపోయింది. కొద్దిగా రైస్ వేసేసి దీంట్లో సెట్. ఆల్రెడీ ఉడికించిన బాసుమతి బియ్యం, ఓకే, రోజ్ పెటల్స్, సో దానిపైన రోజ్ పెటల్స్ వేసి ఆనియన్, ఓకే, అండ్ అగైన్ పుదీనా. సో మూత పెట్టండి. లిడ్ పెట్టారా? ఎంతసేపు? ఇంకా 10 మినిట్స్. ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాము. సో ఇండియన్ హీరోస్లో ఎవరు ఇష్టం నీకు? రవితేజ. రవితేజ, యా. మాస్. అండ్ వరుణ్ సందేశ్, ఓ, సిద్ధు, డీజేటీలో. డీజేటీలు సిద్ధు. Yeah. అందుకే వాళ్ళ రాధిక లాగా రాధిక. డీజేటీలతో నెక్స్ట్ పార్ట్ కలిసిన ఒకసారి. కలిసినావా? యా, ఓకే. షూటింగ్లో వచ్చిండే అత. ఆ బేసిక్తో నేను కలిసిన.
కరాచీ. ఏం చెప్పావు కలిసినప్పుడు? జస్ట్ హాయ్ అంతే. సో చాలా స్టైలిష్ కూడా, చాలా స్టైలిష్గా రెడీ అయ్యావు. మరి నీ స్టైలిష్ డిష్ కూడా రెడీ అయిందా లేదా చూద్దాం. ఓకే మ్యామ్. కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అండ్ మిక్స్ చేసి డిసౌట్ చేసేయాలి. ఓకే. సో మంజు మన కోసం చేసిన అరేబియన్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నాకు స్మెల్ చూస్తూనే ఆకలిస్తుంది. ఇది టేస్ట్ చేయబోయే ముందు అరేబియన్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. అరేబియన్ చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, క్రీమ్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మరసం, రోజ్ పెటల్స్, గరం మసాలా పౌడర్, పుదీనా, ఉడికించిన బాస్మతి రైస్, మిరియాల పొడి, ఆయిల్, ఉప్పు. అరేబియన్ చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, బ్రౌన్ ఆనియన్స్, రోజ్ పెటల్స్, పుదీనా వేసి 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ వేసి రోజ్ పెటల్స్, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా కూడా వేసి మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసి కొద్దిగా నిమ్మరసం వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అరేబియన్ చికెన్ బిర్యానీ రెడీ.